కూడా మేము ప్రజల ముందు ఎండగడతాం. ప్రతి సమావేశం కూడా ఎండగడతా ఉంటాం. ఇవాళ ప్రతి కార్యక్రమాలు కూడా ఎండగడతా ఉంటాయి ఇవాళ. అదేవిధంగా ఇవాళ అంత పేరు రావడానికి ఇవాళ ప్రజలందరూ ఓటు వేయడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే కరీంనగర్లో వంటను ముందట ఉన్న ఈద్గా గోడ ఏదైతే ఉందో స్మార్ట్ సిటీలో కానీ అభివృద్ధిలో కానీ కనీసం అక్కడ ఉన్న వాళ్ళకి ఎవరైతే పెద్దలు ఎవరైతే ఉన్నారో ఆ పెద్దలందరూ కూర్చోబెట్టి మాట్లాడి ఒప్పించి వాళ్ళు తీసుకొచ్చిన బాధ్యత తీసుకోవాలి. ఇవాళ 2019లో పార్లమెంట్ సభ్యునిగా కొనసాగిన శ్రీ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ గారు ఎందుకు ఈ విషయంలో ఎంకరేజ్ చేస్తా ఉన్నారు? ఇవాళ ప్రజలు ఆలోచించాలి. ఇవాళ మీకు ఓట్లు వేసి దేనికోసానికి ఎక్కడైనా కానీ అభివృద్ధి అనేది అందరికీ సమానంగా ఉండాలని చెప్పేసి ఓట్లాడడం జరిగింది. మరి మీరు ఆ రకంగా ఇవాళ ఎందుకు వాళ్ళందరూ ఎందుకు ఒప్పియలేకపోతున్నారు? ఎంపీగా నాకు ఓట్లు అంటే నాకు ప్రయత్నం చేస్తూ అంటారు, ఓట్లు వేస్తారు, గెలిపిస్తారు, మళ్ళీ రెండోసారి గెలిపిస్తారు, రాష్ట్రపతి అధ్యక్షుడిగా కొనసాగుతారు. ఇవాళ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కూడా ఇవాళ కొనసాగుతూ ఉన్నారు. మరి ఇవాళ నేను చెప్తున్నాయి, ఇవాళ నగరపాలక సంస్థ భారతీయ జనతా పార్టీ చేయించుకున్నది. ఇవాళ నేను ఒకటే కోరుతా ఉన్నాను, ఇవాళ నగరపాలక సంస్థ పాలకవర్గం ఏతుందో పాలకవర్గానికి కూడా పాపం చాలా మంచి వ్యక్తులు ఉన్నారు. ఇవాళ వాళ్ళందరూ కూడా ఇవాళ తీసేయాలని చెప్పి ఆలోచనతో ఉండాలి. నేను ఏమంటా అంటే అందరూ కూర్చోబెట్టండి, మాట్లాడండి. ఇవాళ కలెక్టర్ మీరు చెప్తే వింటారు, వాళ్ళ ఎస్పీ గారు మీరు చెప్తే వింటారు. అందరూ పెద్దవాళ్ళందరూ కూర్చోబెట్టి దాన్ని ఒక సమస్య పరిష్కారం చూపెట్టే విధంగా ప్రయత్నం చేయాలి. మరి ఎందుకు ప్రయత్నం చేయట్లేదు అంటే అది ఉంటేనే దాన్ని చూపెట్టకుండా ఓట్లు అడుగుతారా మీరు? ఈ విషయం ఆలోచించాలి. ఇవాళ ప్రజలు కూడా ఆలోచించాలి. ఇవాళ ఎందుకంటే ఇవాళ పాలకవర్గం ఉంది. నేను మొదటి సర్వసభ్య సమావేశంలో ఇవాళ తీర్మానం చేయాలని చెప్పి జనసేన పార్టీ పక్షాన్ని డిమాండ్ చేస్తున్నాను. ఎందుకంటే ఇవాళ చాలా మందికి అక్కడ పోగానే ఇబ్బంది కలుగుతూ ఉన్నది. ఇవాళ చాలా మంది అక్కడ పోగానే యాక్సిడెంట్ జరుగుతూ ఉన్నాయి, చాలా మందికి అక్కడ పోగానే ట్రాఫిక్ జామ్ జరుగుతూ ఉన్నది. ఇవాళ మరి అట్లాంటి క్రమంలో ఇవాళ మీరు దాన్ని చూపెట్టుకుంటే ఓటు దండుకున్నారు. ఇవాళ మీరు ఎందుకు మరి మౌనంగా ఉంటారు? దాని విషయంలో ఎందుకు మాట్లాడుతున్నారు? ఇవాళ మీరు ఎక్కడితే అక్కడ ఉపన్యాసాలు ఇస్తూ ఉంటారు. మరి ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చినప్పుడు ఈ సబ్జెక్ట్ ఎందుకు మాట్లాడలేదో ప్రజలు కూడా ఆలోచించాలి. ఇవాళ ఎందుకంటే చాలా బాధ కలుగుతూ ఉన్నది. ఇవాళ మీరు మొదటి సర్వసభ్య సమావేశంలో ఏదైతే వంటను ముందట ఉన్న ఇదిగా గోడ అవుతుందో అది తీసేయాలని చెప్పేసి మీరు తీర్మానం చెప్పేసి, ఎందుకంటే మీకు గతంలో మాకు మెజార్టీ సభ్యులు లేరు, లేకపోతే మా చేతిలో మున్సిపాలిటీ లేదని చెప్పేసి గతంలో మాట్లాడడం జరిగింది. ఇప్పుడు మీకు అవకాశం లేదు, మాట్లాడడం కూడా అవకాశం లేదు. మెజార్టీ సభ్యులు ఉన్నారు, ఇంకా మిగతా సభ్యులు కూడా టీఆర్ఎస్ పార్టీ కూడా కలుపుకున్నారు. ఇవాళ టీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా డబ్బులు ఇచ్చేసి మేము కలుపుకున్నారు, ఆప్షన్ చేయించారు. ఇవాళ అందరూ మీరు చెప్పినట్టు వింటూ ఉన్నారు. మరి అట్లాంటి టైంలో మీరు అందరూ కూడా దాన్ని ఒక తీర్మానం చేసేసుకొని తీసేసి ఇవాళ ప్రజలకు సౌకర్యంగా ఉండేటట్టు రహదారికి అడ్డంగా ఉన్నాయి పాదచారులకు కానీ వాళ్ళకి అడ్డంగా ఉన్నా దాన్ని కట్టడం తీసేసి వాళ్ళకి ఇంకెక్కువ న్యాయం చేయండి. ఇవాళ ఆ రకంగా ఆలోచన చేయండి. ఎందుకు ఈ రకంగా రాజకీయాలు చేస్తూ ఉన్నారు? ఈ కొల్లు రాజకీయాలు ఎందుకు చేస్తూ ఉన్నారు? ఇవాళ పబ్లిక్ ఎందుకు మోసం చేస్తూ ఉన్నారు? జనసేన పార్టీ పక్షాన్ని మేము ఇవాళ ప్రశ్నిస్తూ ఉన్నాం.